కృష్ణ. మేము ముగ్గురం కలిసి భగవద్గీత గురించి చిన్న స్క్రిప్ట్ చేస్తున్నాం. మా ముగ్గురిని ఆశీర్వదించండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. నా పేరు ప్రశ్న. నా పేరు జవాబు. నా పేరు భగవద్గీత. ఏమన్నా విన్నారా? ఈ అమ్మాయి పేరు భగవద్గీత అంట. భగవద్గీత అంటే పుస్తకం పేరు కాదు, దైవ గ్రంథం పేరు. భగవద్గీతలో ఉన్నవన్నీ నా శరీరంలో ఉన్నాయి. అయితే నీ శరీరం భగవద్గీతనా? నా శరీరమే కాదు, మానవ శరీరాలన్నీ నడిచేదే భగవద్గీత. భగవద్గీతలో పంచ పాండవులు ఎవరు? పంచేంద్రియాలే పంచ పాండవులు. మరి కౌరవులు ఎవరు? మన కోరికలే కౌరవులు. పంచ పాండవుల యొక్క భార్య ద్రౌపది మాత ఎవరు? పంచేంద్రియాలతో ముడిపడి ఉన్న పంచశీలమే ద్రౌపది మాత. అయితే కురుక్షేత్రం ఏమిటి? మన మనసే కురుక్షేత్రం. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? నీలోను నాలోను ఈ ప్రపంచమంతా నిండి ఉన్న జ్ఞానమే శ్రీకృష్ణుడు. అయితే భగవద్గీత ఏం నేర్పిస్తుంది? జన్మ రహస్యాలను. ఆ జన్మ రహస్యాలు ఏమిటి? కర్మ ఎలా చేయాలో, నిజమైన భక్తి అంటే ఏమిటో, సంపూర్ణ జ్ఞానాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలియజేసేదే భగవద్గీత. మరి ఈ ప్రపంచం ఏం నేర్పిస్తుంది? నువ్వు ఎలా ఆనందంగా ఉండాలో నేర్పిస్తుంది. మరి భగవద్గీత ఏం నేర్పిస్తుంది? ఆనందాన్ని ఎలా పంచాలో నేర్పిస్తుంది. మరి ప్రపంచం ఏం నేర్పిస్తుంది? నేను, నాది, నా కోసం. మరి భగవద్గీత ఏం నేర్పిస్తుంది? మనం, మనందరం, మనందరి కోసం. మరి ప్రపంచం ఏం నేర్పిస్తుంది? ఫస్ట్ నువ్వు చెయ్యి, తర్వాత అడుగు. మరి భగవద్గీత ఏం నేర్పిస్తుంది? ఫస్ట్ అడుగు, తర్వాత చెయ్యి. ఇది కూడా నీలాగానే ప్రశ్నతో మొదలవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుచ్చవః మామకా పాండవాక్షైవ కిమ కుర్వత సంజయ. దీని భావం ఏమిటంటే, ఓ సంజయ, యుద్ధానికి ఉత్సాహంతో పోయిన నా కొడుకులను పాండవులను ధర్మభూమి యంగు కురుక్షేత్రమును చేరి ఏమేమి చేసిరి? భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి? మన మనసు మారడం కోసం, మన మనసు మారి భగవంతుడిపై ఆశ్రయించడం కోసం భగవద్గీతను పఠించాలి. ఏమన్నా ఈ అబ్బాయి చేతులు నగలు పెట్టి ఉంది, చూసారా? అవును, చూశాను. దీనిలో 3 భాగాలు ఉన్నాయి. క్రింది భాగం, పై భాగం, మధ్యలో భాగం. భగవద్గీతలో 8 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. దానిలో మొదటి 6 అధ్యాయాలను క్రింది భాగం కర్మయోగంతో పోలుస్తారు. చివరి 6 అధ్యాయాలను పైన ఉన్న ఈ మూతతో జ్ఞానయోగం అని పోలుస్తారు. మరి మిగిలిన 6 అధ్యాయాలను లోపల ఉన్న నగలతో భక్తి యోగం అని పోలుస్తారు. ఆచార్యులు చెప్పింది ఏమిటంటే, భగవద్గీతలో భక్తి యోగమే ముఖ్యం. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పు. యదాయ పత్రం పుష్పం ఫలం తోయం యో మే పథ్య ప్రయుక్ష్యతి తదహం భక్తిపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఈ భావం ఏమిటంటే, భక్తుడు భక్తిపూర్వకంగా పండునైనా, కాయనైనా, జలానైనా, దళానైనా సమర్పిస్తే ప్రేమతో స్వీకరిస్తాను. ఏమంటూ ఆ క్రీమ్ బిస్కెట్ ఏంటి? ఇది క్రీమ్ బిస్కెట్. దీనిలో 3 భాగాలు ఉన్నాయి. పై భాగం, క్రింది భాగం, మధ్యలో భాగం. దీనిలో క్రింది భాగాన్ని కర్మయోగం అని పిలుస్తారు. దీనిలో పై భాగాన్ని పిలుస్తారు. దీని లోపల ఉన్న క్రీమ్ ని భక్తి యోగం అని పిలుస్తారు. అబ్బా, ఎంత తీయగుందో! ఇది ఎంత తీయగుందో! మనకు భక్తి యోగం కూడా అంతే ముఖ్యం. గ్రంథం పుట్టినరోజు ఎప్పుడైనా చూసారా? వ్యక్తి పుట్టినరోజు చూశాను, కానీ గ్రంథం పుట్టినరోజు చూడలేదు. కానీ భగవద్గీత ఎంత మంచి గ్రంథమో, అందుకే మనం గ్రంథం పుట్టినరోజు జరుపుకుంటాం. అదే గీతా జయంతి. గీ అంటే త్యాగం, తా అంటే తత్వం. భగవద్గీత ఎక్కడ మొదలయ్యింది? యుద్ధ భూమిలో మొదలైంది. భగవద్గీత ఏం చెప్పింది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీని భావం ఏమిటంటే, ధర్మం ఎప్పుడైతే కిందికి పోయి అధర్మం పైకి వస్తుందో అప్పుడు నేను జన్మిస్తాను. సాధుర సంరక్షణ కొరకు, ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగమున నేనే జన్మిస్తాను. అంటే మన జీవితంలో మనం కొన్నిసార్లు గమనిస్తే మన జీవితమే యుద్ధం. అంటే యుద్ధమే జీవితం. భగవంతుడు ఏది చెప్పినా మన మంచి కోరే చెప్తాడు. కాబట్టి మనం
భగవద్గీతను పఠించాలి. భగవద్గీత మన జన్మ హక్కు. మనంతా భగవద్గీత స్వరూపులం. అయితే భగవద్గీతను ఎవరెవరు చదవచ్చు? దీనిని చిన్న పెద్ద అని తేడా లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు అన్ని జాతి వారు గీతను చదివి వాళ్ళ జన్మ రాహిత్యాన్ని పొందవచ్చు. జై భగవద్గీత, జై భగవద్గీత, జై భగవద్గీత. సర్వే జనా సుఖినో భవంతు.